రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వాహనాలకు ఆటోమేటిక్గా చలాన విధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. పౌరుల భద్రత కోసం సీసీ కెమెరాల వ్యవస్థను మరింత పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ట్రాఫిక్, రవాణా, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించేందుకు అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కోడళ్లలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్, రెడ్ లైట్ వయోలెన్స్ డైరెక్షన్ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు అనుసంధానం, పనితీరుపై చర్చించారు. ఈ కెమెరాలను ఆర్టీజీఎస్తో అనుసంధానించడం జరుగుతుందన్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు నగరపాలక ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులతో ఒక టీంను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక అందజేయవలసిందిగా ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ రీటా, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, పి శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ నభి, సిఓసి ఇన్ఛార్జ్ రవితేజ, ఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. మాజీ సైనికుల సంక్షేమ కార్యక్రమాల కోసం మాజీ సైనికుల నుంచే నిధుల సేకరణ నిలిపివేయాలని తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనిక అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు నున్న మోహన్ రావు చౌదరి విజ్ఞప్తి చేశారు. 20-25 ఏళ్లు దేశానికి తమ జీవిత కాలాన్ని అంకితం చేసిన మాజీ సైనికులను ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించాలని సూచించడం అనుచితమే కాకుండా వారి గౌరవానికి భంగం కలిగించే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిధులు లేదా అధికారిక అభివృద్ధి నిధుల ద్వారా మాత్రమే నిర్వహించాలని కోరారు. మాజీ సైనికుల గౌరవాన్ని కాపాడే స్పష్టమైన మార్గదర్శకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు కార్యక్రమం వేగంగా కొనసాగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 35,391 మంది రైతుల నుంచి 2,63,423 మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం విలువ 601.79 కోట్లు కాగా, ఇందులో 540.08 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు. ఇంకా 61.71 కోట్లు జమ చేయనున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి నైపుణ్యాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిశ్చంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ మేళాలో కిసాన్ మార్ట్, క్రెడ్ యాక్సెస్ గ్రామీణ, ఆపాక్ ఫైనాన్స్ సర్వీసెస్, ఎస్బీఐ కట్స్, ఆర్బీఎల్ కట్స్ తదితర సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. 19-30 మధ్య వయసున్న 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదివిన వారు లేదా అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యేవారు ముందుగానే నైపుణ్యం పోర్టల్లో వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీడీజీ మురళి సూచించారు. హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హతల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. పోలీస్ శాఖలో హోంగార్డులు ఎంతో కీలకమని, వారు నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా దృక్పథంతో హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ కొనియాడారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్స్ రైజింగ్ డే పెరేడ్ జరిగింది. ఈ సందర్భంగా హోంగార్డుల నుంచి ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. హోంగార్డులు క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఎస్పీ సూచించారు. ఉత్తమ పనితీరు కనపరిచిన హోంగార్డులు బీఎస్ఎస్ ఉపేంద్ర పవన్, వెంకటరమణ, విజీ చౌదరి, జీఎస్ఎస్ ప్రకాష్, ప్రవీణ్ కుమార్, సిహెచ్వి సుబ్రహ్మణ్యాలకు ఎస్పీ ప్రశంసా పత్రాలు, మెమంటోలు అందజేశారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన 2 హోంగార్డులకు జిల్లా యూనిట్ హోంగార్డ్స్ ఒకరోజు జీతాన్ని చెక్కుల రూపంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, ఏవి సుబ్బరాజు, చెంచిరెడ్డి, జోనల్ డీఎస్పీలు హోంగార్డ్స్ ఆర్ఐపివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని 25వ డివిజన్ రందివారి వీధి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్ హామీ ఇచ్చారు. తమ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు 17,000 విలువైన ప్రింటర్తో పాటు నోటు పుస్తకాలను అందజేశారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కురగంటి సతీష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికే కాకుండా డివిజన్లోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తన వంతు కృషి చేసి ప్రజాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రంగల గోపి, యానాపు యేసు, కురగంటి త్రినాథ్, పితాని రాము, నగర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్, నైలార హరిచంద్ర ప్రసాద్, నల్లం ఆనంద్, ముద్రగడ జయరాం, పెసల గణేష్ యాదవ్, భాష, శివారెడ్డి, చొక్కాకుల వెంకటేశ్వరరావు, నీలపాల వెంకటేశ్వరరావు, కొత్తల గణేష్, కేబుల్ చిన్న, ప్రధానోపాధ్యాయుని జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర గోవాలోని ఆర్పోరాలో ఉన్న ఓ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారని, 6 తీవ్రంగా గాయపడ్డారని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. మృతుల్లో నైట్ క్లబ్ సిబ్బందితో పాటు కొందరు పర్యాటకులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తర గోవాలోని ఆర్పోరాలో ఉన్న ఓ నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది. క్లబ్ కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు.